విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అసలు ఈ ఆఫీసులో నీ పోస్ట్ ఏంటి? ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఏ సీట్లో వర్క్ చేస్తున్నావు? కంప్యూటర్ సెక్షన్కి నేను ఇన్ఛార్జ్ని. టెండర్ ఫైల్స్ కూడా చూస్తాను. ఇదో ఆఫీసు, దీనికో కంప్యూటర్ సెక్షన్, దానికి నువ్వు ఇన్ఛార్జి. ప్రతివాడు క్రాష్ కోర్స్ అనో సమ్మర్ క్యాంప్ అనో కంప్యూటర్స్ లో ఏవో చిల్లర డిగ్రీలు సంపాదించడం, కంప్యూటర్ ఇంజనీర్లా ఫీల్ అయిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఈ దిక్కుమాలిన ఆఫీస్కి నాలాంటి క్వాలిఫైడ్ పీపుల్ అక్కర్లేదు. నీలాంటి చిల్లర డిగ్రీలు ఉన్నవాళ్ళు చాలు. చూడు, ఇన్నాళ్ళు నువ్వు ఆఫీసులో గోల్డ్ గిల్లుకున్నావో గచ్చకాయలు ఆడుకున్నావో నాకు తెలియదు, కానీ నేను జాయిన్ అయ్యాను గనక ఇక అవేవి కుదరవు. వర్క్ వర్క్ వర్క్, దట్స్ ఆల్. నేను చెప్పిన పని చెయ్యాలి, నా ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. లేదు తెలీదు అన్న సమాధానాలు చెప్పడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఉంటే జాబ్లో ఉంటావు, లేదంటే ఉద్యోగం నుంచి తీసి పారేస్తాను. మైండ్ ఇట్. ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? నీ సీట్లోకి పోయి పని చేసుకో. రోజీ రోజీ, నేను నీ మంచి కోరే మనిషినమ్మా. రోజీ రోజీ రోజీ. ఫాదర్, బీడీ రోజీ రోజు అని కలవరిస్తుంది. నిన్న కూడా అదే పేరును కలవరించింది. అలాగా? అవును ఫాదర్, ఎంతసేపు ఆమె నోటి నుంచి అదే పేరు వస్తుంది. పదమ్మా వెళ్దాం. రండి ఫాదర్. రోజీ రోజీ రోజీ, నువ్వు నన్ను నిన్నన్నా నీ మీద నాకు ప్రేమ పోదమ్మా. రోజీ రోజీ రోజీ. బీడీ బీడీ, రోజీని చూడాలనిపిస్తోందా? అవును ఫాదర్, ఒక్కసారి పిలిపించరు? తప్పకుండా, నేనే ఆమెను దగ్గరుండి తీసుకొస్తాను. వస్తుందంటారా? ఎందుకు రాదు? నీకోసం తప్పకుండా వస్తుంది. రాదు ఫాదర్, రోజీ రాదు. నేను నా రోజీని, నేను పెంచిన రోజీని చూడలేను. బీడీ, నువ్వు ఇలా ఎగ్జైట్ అవ్వకూడదు. ప్లీజ్ రిలాక్స్, ప్రశాంతంగా ఉండు, ఏమీ ఆలోచించకు. నేను ఇప్పుడే వెళ్ళి రోజీతో మాట్లాడి ఆమెను ఇక్కడికి తీసుకొస్తాను. జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలాగే ఫాదర్. రోజీ రోజీ. రోజీ, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నానో కనపడడం లేదా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉన్నానమ్మా. ఐ యామ్ ఆల్ రైట్. ఆ మాట చెప్పడానికి ఎందుకు అంతలా ఎగ్జైట్ అయిపోతున్నారు? నువ్వు నా ఆరోగ్యం గురించి పరామర్శిస్తుంటే నాకెంతో సంతోషాన్ని కలిగించింది. కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకమ్మా? సొసైటీలో ఒక స్టేటస్ పలుకుబడి ఉన్నవాళ్ళు నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను కూర్చోమనేదాకా కూర్చోరు. అలాంటిది మీరు కూర్చునే మాట్లాడుతున్నారు. రోజీ, సరే, తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదురు గాని వచ్చిన పనేంటో చెప్పండి. చర్చికి విరాళం ఏమైనా కావాలా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. నిన్న బీడీ నీతో ఏదో మాట్లాడాలని ఇక్కడికి వచ్చిందటగా. ఇక్కడ ఉండగానే బీడీకి హార్ట్ అటాక్ వచ్చింది. నిన్ను చూడాలని ఒకటే కలవరిస్తుంది. నన్ను నానా మాట్లాడినందుకు తగిన శాస్తి జరిగిందన్నమాట. అలా అనకమ్మా.
ఆవిడ నీ గురించి ఎంతో తప్పించిపోతోంది. ఎందుకు ఇంకా తిట్టాల్సిన తిట్లు పెట్టాల్సిన శాపనార్థాలు బ్యాలెన్స్ ఉన్నాయట? నిన్నటి నుంచి నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని, నీకేదో చెప్పాలని కలవరిస్తోంది. నువ్వోసారి వచ్చి ఆమెతో మాట్లాడితే తొందరగా కోలుకుంటుంది. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టిన దానివి అవుతావు. వెళదాం రా అమ్మా. నేనెక్కడికి రాను. అయినా ఆవిడ ఇంకా బతికి ఉద్ధరించేదేమిటట? పెద్దవాళ్ళని అలా అంటం మంచిది కాదమ్మా. బీడీ నీకు తల్లి తర్వాత తల్లి లాంటిది. చిన్నప్పటి నుంచి నీ ఆలనా పాలనా చూసి నిన్నింత దాన్ని చేసింది. అలాంటి మనిషి చావు బతుకుల్లో ఉంటే చూడాల్సిన బాధ్యత నీకుంది కదమ్మా. నా బాధ్యతలేమిటో నాకు బాగా తెలుసు. అర్థం లేని సెంటిమెంట్లు చెప్పి నన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. రోజీ, ప్లీజ్ నా మాట విను. బీడీకి కావలసింది ఇప్పుడు మందులు కాదు, నువ్వు అందించే ఓదార్పు. నీతో మాట్లాడాననే సంతృప్తి ఆమెకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అడ్డమైన అలగజనాన్ని పరామర్శించి ఓదార్పు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన ఉనికి ఏమిటో ఎప్పుడూ మర్చిపోకూడదు. మన పుట్టు పూర్వోత్తరాల్ని మనమే మర్చిపోతే మనకి మనుగడనేదే ఉండదమ్మా. ఏంటి దెప్పి పొడుస్తున్నారా? కాదమ్మా, యథార్థం మాట్లాడుతున్నాను. మీ యథార్థాలు, సూక్తులు, ప్రబోధాల గురించి చర్చలో చెప్పండి. నాకు చాలా అర్జెంటు పనులున్నాయి. త్వరగా బయలుదేరితే మంచిది. వస్తానమ్మా. మీదే ఆలస్యం. గుడ్ మార్నింగ్ సార్. పాయింట్లోకి రా. దీపక్ గారు వచ్చారా సార్? ఏ దీపక్ గారితో తప్ప వేరెవరితోనూ మాట్లాడవా? బిజినెస్ విషయాలు ఆయనతోనే మాట్లాడాలి కదా సార్. ఏమిటి ఆయనతో మాట్లాడేది? ఆఫీసులో దీపక్ గారెంతో నేను అంతే. కాకపోతే ఆయన రూమ్లో కూర్చుంటాడు, నాకు ఏసీ పడదు కనుక బయట కూర్చుంటాను, అంతే తేడా. లక్ష్మీదేవి గారైనా దీపక్ గారైనా నేను చెప్పినట్టు వినాల్సిందే. ఆ కండిషన్ మీదే ఈ ఆఫీసులో జాయిన్ అయ్యాను. అంచేత వచ్చిన పని ఏమిటో చెప్పు. నేను మన సాఫ్ట్ డ్రింక్ కి చిలకలపాలెం డీలర్ని సార్. అలాగా? ఆ. కూర్చోండి. చెప్పండి. డిమాండ్ ఎక్కువగా ఉంది, స్టాక్ ఎక్కువ పంపించండి అని 6 నెలల నుంచి అడుగుతున్నా దీపక్ గారు ఒప్పుకోవట్లేదు సార్. అసలు కుదరదంటున్నారు. ఆ మాట అంటానికి ఆయన ఎవరు? నీకు స్టాక్ ఎక్కువ కావాలి అంతేనా? అంతే సార్, అంతే. ఓకే, నీకు ఎక్కువ స్టాక్ పంపిస్తాను. నాకేంటంట? అవన్నీ ఈవినింగ్ బార్ లో మాట్లాడుకుందాం సార్. సరే కానీ స్టాక్ ఎక్కువ తీసుకెళ్ళటం కాదు, సేల్స్ పెంచాలి. దానికి ఒక స్కీమ్ చెప్తాను, విను. ఎంత మాట చెప్పండి సార్. తల్లి పిల్ల స్కీమ్. ఇదే స్కీమ్ సార్? చెప్తా. ఓ తల్లి బాటిల్ కొంటే పిల్ల బాటిల్ ఫ్రీ అని పెట్టు. 1.5 లీటర్ తల్లి బాటిల్ అయితే 200 ml పిల్ల బాటిల్ అన్నమాట అని పెట్టి మదర్ సెంటిమెంట్ తో కొట్టు. సేల్సే సేల్స్. స్కీమ్ బ్రహ్మాండంగా ఉంది సార్. సక్సెస్ అయితే 5% షేర్ మీకు ఇస్తాను సార్. ఇట్స్ ఆల్ రైట్. గట్టిగా తలుచుకుంటే ఇలాంటి స్కీములు గంటకు ఒకటి చెప్పగలను. మీరు చెప్పేం లాభం సార్? అసలు అక్కడ స్టాకే లేదంటుంటే ఇంకా స్కీములు ఎక్కడ? స్టాక్ గురించి నువ్వేం వర్రీ అవ్వకు, నీకెంత కావాలంటే అంత పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఆ పని చేసి పెట్టండి, మీ పేరు చెప్పుకుంటా. పేరు చెప్పుకుంటే సుఖం లేదు. నా షేరు మాత్రం రెగ్యులర్గా ఇవ్వు చాలు. ఎనీహౌ జస్ట్ ఏ మినిట్. మాధవి. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, ఇలా రా. ఈయనకి ఎక్స్ట్రా స్టాక్ పంపించమని ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కో లెటర్ రాయి, నేను సంతకం పెడతాను. దీపక్ గారు పర్మిషన్ తీసుకోవాలి కదా సార్. స్టాప్ ఇట్. డిసిప్లిన్ ఫస్ట్. నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. ముందు ఆర్డర్స్ పాస్ చేయటం నేర్చుకో. ముందు ఆ లెటర్ టైప్ చేసి తీసుకురా. కమాన్ క్విక్. ఈ విషయం ఎండి గారు తెలిస్తే పెద్ద ఇష్యూ అయిపోతుంది సార్. ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. వస్తే రాని, ఏంటంట? నీలాగా నేనేమన్నా క్లరికల్ పోస్ట్లో ఉన్నాను అనుకున్నావా భయపడిపోవటానికి? ఐఎమ్ ఎన్ ఎగ్జిక్యూటివ్. అయినా బోర్డు ఉద్యోగం ఉంటే ఎంత, ఊడితే ఎంత. నీలాంటి మఫ్ఫులకు ఉద్యోగాలు దొరకవు కానీ నాలాంటి మేధావి వస్తాను అంటే కాళ్ళు కడిగి రెడ్ కార్పెట్ వెల్కమ్తో అపాయింట్ చేస్తాయి కార్పొరేట్ కంపెనీలు. అయినా అవన్నీ నీకు అనవసరం. నువ్వు నేను చెప్పిన పని చెయ్యి. చూస్తావేంటి? కమాన్ డూ ఇట్ ఐసే.
మీరేంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? పని అవుతుందని చెప్పానుగా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నా షేర్ అమౌంట్ తీసుకురండి. లేదంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని ఇప్పుడు వస్తున్న స్టాక్ కూడా రాదు. మైండ్ ఇట్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్. మళ్ళీ కలుస్తాను. వస్తాను సార్. హలో, నేను దీపక్ని మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మీకు పంపిస్తున్న స్టాక్ రావడం లేదా? ఎన్నాళ్ళ నుంచి? వారం రోజుల నుంచి ఇలాగే జరుగుతుందా? ఐసీ, అలాగా. ఓకే, నేను కనుక్కుంటానులేండి. ఇక మీదట అలా జరగదు. అలాగే, ఉంటాను. నమస్కారం. హలో, చెప్పండి. నేనే. స్టాక్ తక్కువ వస్తుందా? అదేంటి, మీ రిక్వైర్మెంట్ ప్రకారం పంపిస్తున్నాం కదా. అలాగా, వారం రోజుల నుంచా? ఓకే, లేదులేండి, మీకు ప్రాబ్లం లేకుండా చేస్తాను. ఉంటాను. హలో, రావు గారు. ఏంటి, మీరు స్టాక్ గురించేనా? ఐసీ, అలాగా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. డోంట్ వర్రీ, రేపటికల్లా సెటిల్ అయిపోతుంది. ఉంటాను. నమస్కారం. మాధవి, సాఫ్ట్ డ్రింక్ స్టాక్ ఫైల్ తీసుకొని వస్తారా? మాధవి, స్టాక్ సరిగా అందడం లేదని వరుసగా ఫోన్లు వస్తున్నాయి. ఏమిటి ప్రాబ్లం? రెగ్యులర్గా చెక్ చేయడం లేదా? స్టాక్ రిపోర్ట్స్ చూడడం లేదా? ప్రస్తుతం ఈ సెక్షన్ బృహస్పతి అని చూస్తున్నాడు. అవును సార్. అది సరే, అసలు ప్రాబ్లం ఏంటో నీకు తెలీదా? బృహస్పతి గారు స్టాక్ డైవర్ట్ చేసి పంపిస్తున్నారు సార్. ఏమిటి నువ్వు అంటున్నది? అవును సార్, బృహస్పతి గారు ఆ సెక్షన్ వర్క్ చూస్తున్న దగ్గర నుండి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇలా అయితే చివరికి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. దానివల్ల మన కంపెనీ రెప్యుటేషన్ పోతుందని కూడా చెప్పాను సార్. అయినా ఆయన వినిపించుకోవడం లేదు. ఐసీ, లోపం బృహస్పతిలోనే ఉందన్నమాట. బృహస్పతి, ఓసారి నా రూమ్కి రా. ఏమిటి పిలిచారు? సాఫ్ట్ డ్రింక్ స్టాక్ ఎవరికి సరిగ్గా అందడం లేదట. ప్రాబ్లం ఏంటి? ఒక్కోసారి అందకపోవచ్చు. అయితే ఏంటట, అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తున్నాం అంచేత కొందరికి తగ్గచ్చు. రేపు ప్రొడక్షన్ బాగా పెరిగితే గ్రాడ్యువల్గా సెటరేట్ అవుతుంది. దానికెందుకు కంగారు? దీనికోసమైనా పిలిచారు? అవతల పని మానుకొని మరీ వచ్చాను. ఇదేమన్నా అంతర్జాతీయ సమస్య చర్చించడానికి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఎవరి పర్మిషన్తో స్టాక్ డైవర్ట్ చేసావు? దానికి పర్మిషన్ కూడా కావాలా? బృహస్పతి, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడమేనా? దానికి ఒక పద్ధతి పాడు లేదా? కనీసం మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? స్టాక్ సరిగ్గా అందడం లేదని ఉదయం నుంచి వరుసగా ఫోన్లు. ఇలాగైతే కంపెనీ పరువు ఏమవుతుంది? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? ఆ బాటిల్స్ నేనేమైనా తాగేశానా? అవసరాన్ని బట్టి డైవర్ట్ చేశాను. అది కంపెనీ కోసమే చేశాను. అందులో నాకొచ్చేదేమీ లేదు. స్టాప్ ఇట్. నువ్వు చేసింది తప్పు. ఒప్పుకొని వెళ్ళి పని చూసుకో. మరోసారి నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బయటకు పంపించేస్తాను. మా అమ్మ చెప్పినా కూడా విన్నావు. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. మైండ్ ఇట్. ఆ విషయం ఏదో నేను మీ అమ్మగారితోనే మాట్లాడతాను. అటో ఇటో తేల్చుకుంటాను. నువ్వు ఇక్కడ ఉంటేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. ముందు బయటికి వెళ్ళు.
ఓకే 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 మాధవి, సార్ రేపటి నుంచి ఇలాంటి అవకతవకలు ఏవి జరగకూడదు. అగ్రిమెంట్ ప్రకారం ఎవరికి వెళ్లాల్సిన స్టాక్ వాళ్ళ కరెక్ట్ టైంలో అందాలి. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అందుకు కారణమైన వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అన్ని సెక్షన్స్కి వెంటనే ఓ లెటర్ పంపించు. ముందా పని చూడు. ఓకే సార్. అలాగా అంత పని చేశాడా? ఇప్పుడు ఆఫీసులోనే ఉన్నాడా? ఈ విషయం నాతో చెప్పడానికి ఇంటికి వస్తున్నాడా? సరే, నేను మాట్లాడతాను. ఏమిటి బృహస్పతి, ఏదైనా పనుందా? ఆఫీస్ నుంచి అంత తొందరగా వచ్చేసావు? దీపక్ గారు మరీ చిన్నపిల్లవాళ్ళ బిహేవ్ చేస్తున్నారు మేడం. అది నాకు నచ్చలేదు. ఆ విషయం మీకు చెబుదామని వచ్చేసాను. అసలేమైంది? ఏమీ లేదు మేడం, సింపుల్ కామన్ సెన్స్ కి సంబంధించిన విషయం. మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని స్టాక్ డైవర్ట్ చేశాను. మరి ఆడిటర్స్ ఏం చెప్పారు, ఫోన్లో దీపక్ గారు ఏం విన్నారో నాకైతే తెలియదు, కానీ నా టాలెంట్ను కూడా గుర్తించకుండా చెడమడా తిట్టేశారు. దీపక్కి చెప్పకుండా స్టాక్ ఎందుకు డైవర్ట్ చేసావు? ఇదిగో ఈ బ్యూరోక్రసీయే దేశం డెవలప్ అవ్వకపోవటానికి కారణం. అసలు లోపం ఇక్కడే ఉంది. పెన్సిల్ కావాలన్నా, పెన్నులు కావాలన్నా వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ వరకు అందరి పర్మిషన్లు తీసుకోవాలి. ఇండివిజువల్గా ఏ డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఇంక ఈ వ్యవస్థ ఏం బాగుపడుతుంది? అన్ని విషయాలు తెలిసిన వాడిని కాబట్టి, అనుభవం ఉన్నవాడిని కాబట్టి ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నాను. అదేమన్నా క్రైమా? ఐఎమ్ సారీ మేడం. అంతలా వ్యక్తిత్వాన్ని చంపుకొని ఉద్యోగాలు చేయలేము. ఈ విషయం దీపక్ గారికి చెప్పండి. ఆఫీస్ ప్రొసీజర్లో ఉన్న లోపాన్ని సరిదిద్దితే తప్ప కంపెనీ బాగుపడదు. బృహస్పతి, నువ్వేంటి, నీ పోస్ట్ ఏమిటి? నీకు అప్పచెప్పిన పనులు చేయకుండా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం నువ్వు చేసిన తప్పు.